న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు 116 పాఠశాలల విద్యార్థులకు వనపర్తి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సైన్స్ కిట్లను పంపిణీ చేశారు. ఆర్డీఎస్ సంస్థ ఇప్పటికే 40 నుంచి 50 పాఠశాలలకు ఈ కిట్లను బహూకరించింది. ఆయా పాఠశాలలో విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని, వారి ప్రతిభను గుర్తించి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి వెంటనే సుమారు 7 లక్షల రూపాయల విలువ కలిగిన సైన్స్ కిట్లను 116 పాఠశాలల కోసం నేడు విద్యార్థులకు బహూకరించారు. ఈ సైన్స్ పరికరాలను వినియోగించడం వల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తి పెరుగుతుందని, వారి మస్తిష్కంలో చూసినటువంటి విషయాలన్నీ అలాగే ఉంటాయని, దానివల్ల వారి పరిజ్ఞానం పెంపొందుతుందని కలెక్టర్ అన్నారు. ఈరోజు శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరూ ఈ కిట్లను సమర్థవంతంగా ఉపయోగించి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మెరుగైన ఫలితాల కోసం, విద్యార్థుల యొక్క పరిజ్ఞానాన్ని పెంచేందుకోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు సహకరించి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు నేడు బహుమతులను బహూకరించారు. వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. బాలికల విద్యా శాతాన్ని పెంచేందుకు, బాలికల నిష్పత్తిని పెంచేందుకు ఈ బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమాన్ని నాడు ప్రభుత్వం తీసుకున్నదని, ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలను బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నేడు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి సుధారాణి వివరించారు. ఆర్డీఎస్ సంస్థ తరఫున 1 లక్ష రూపాయల చెక్కును 2 విద్యార్థినీలకు బహూకరించారు. ఇదివరకే సైన్స్ కిట్లను ఉపయోగిస్తున్న పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను జిల్లా కలెక్టర్ స్వయంగా తిలకించారు. ఈ సందర్భంగా వారిని పలు విషయాలు అడిగి వారి వద్ద నుండి సమాధానాలు రాబట్టారు. Batteries, connecting wires, LED bulbs, and for this series connection I connected second terminal of the first bulb to first terminal of the speaker. Like this I connected both the series. Yes sir, of course. So we use these connections we use parallel connection in homes. What do you mean?
Spirit lamp on the stand. Stick the nails to the iron rod. After light the candle with the help of matchbox and light lamp one by one. This experiment shows that heat transferred the metals. Fine metals are Sir, I am here to tell about now science kit. Sir, in India, the science kit was not introduced. We are understanding the experiments, but not clearly. Our teachers were explaining experiments with help of the textbooks, and we are scoring low marks in our examinations in experimental questions. But after this science kit was introduced, we are scoring highest marks in our examination in experimental questions, because this science kit were helping very well. And after this science kit, we are doing experiments with our own hands, and we are scoring high marks in our examinations. And teachers also explaining very well. What is your favorite experiment? Sir, full microscope, biology. ఇంకోటి ఇక్కడ లేనిది ఏముంది మీరు ఫేవరెట్? సార్ కొంచెం ఎక్కుకున్నారు సార్ అంతా. District officers we have done. ఈరోజు to develop interest in science in students. Science kits కూడా మేము కొన్నాము and we will distribute to you. My request to you is that please use these science kits. ఈరోజు మీకు ట్రైనింగ్ కూడా మన మాస్టర్ ట్రైనర్స్ ఇస్తారు, కానీ మీరు సైన్స్ కిట్స్ ప్రయోగించాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్. అదేవిధంగా సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వనపర్తి కోసం ఎంత సేవలు చేస్తున్నారు సిన్స్ 35 years. వీఆర్ ఆల్ వెరీ స్మాల్ బిఫోర్ యూ. సో మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి. అని తెచ్చి ఎంటైర్ ఆర్టీఎస్ టీమ్ హాస్ కమ్ ఫార్వర్డ్ టు ట్రైనర్స్. ఈ కిట్స్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ దే హ్యాడ్ కాంట్రిబ్యూటెడ్. ఒక 40-50 స్కూళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కిట్స్ ఇచ్చి ఉంటాయి, కానీ ఒక సొసైటీ కొద్దిగా చేయగల తర్వాత ఇట్లాంటి ఇనిషియేటివ్స్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం జిల్లా తరపు నుంచి రిలీవ్ చేస్తున్నాం. ఈ రోజు మనం గ్యాదర్ అయింది ఈ సైన్స్ కిట్ మరియు ట్రైనింగ్ కోసం. ఆల్ సైన్స్ టీచర్స్ కూడా ఒక వివరంగా ఈ సైన్స్ కిట్స్ లో ఏమేమి ఉన్నాయి ఇదంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి డిఓ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మనకి మన రాజ్యాంగంలో కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని ఉంటాయి. ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి అవేర్. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ అనదర్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అని ఉంటుంది. అంటే సైన్స్ గురించి అనేది మనం ఎప్పుడు కానీ పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలకి ఎవరికన్నా మనం విజ్ఞానాన్ని సైన్స్ అనేది ఎప్పుడన్నా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి. ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే చాలా చాలా చిన్న చిన్న డౌట్స్ మన పిల్లలు అడుగుతూ ఉంటారు. 6th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు. సార్ మనం చెప్తాం మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8 kilometers సార్. ఒక పిల్లవాడు అడుగుతారు, సార్ ఎట్లా మెజర్ చేశారు? ఎవరు వెళ్ళి ఉంటారు? 4-5 వెళ్ళి ఉంటారు మౌంట్ ఎవరెస్ట్ ఆ టైంలో. ఎట్లా మెజర్ చేశారు సార్ మౌంట్ ఎవరెస్ట్ టైంని? సార్ నీకెందుకు చెప్తే నువ్వు బట్టి కొట్టు అంతే. అట్లా చెప్పేసి నెక్స్ట్ చాప్టర్. సో we kill the spirit of inquiry, we kill scientific temper right then and there. So especially in science, maths, ఇట్లాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో there is no question which is called stupid question. So my first and foremost request to all teachers is ఏ చిన్న పిల్లవాడు కావచ్చు, 10th క్లాస్ పిల్లవాడు కావచ్చు, ఏ డౌట్ అడిగినా ప్లీజ్ ట్రీట్ ఇట్ యాజ్ అ డౌట్ అండ్ అది క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. సో 10th క్లాస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దే విల్ బి ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్. బట్ 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మన 6th క్లాస్ నుంచి యూపీఎస్ లో ఉన్న స్కూల్స్ కన్నా వీల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మనం కొద్దిగా రోడ్ లర్నింగ్ మెథడ్ లోకి ఎక్కువ షిఫ్ట్ అయిపోయినాం. ఇప్పుడు కానీ స్కోర్ కి పెంచాలి, ఎలా ఏది బట్టి కొడితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏది ఎక్కువ పేపర్లో వస్తుంది. బట్ అప్లికేషన్స్, సో ఇప్పుడే నేను చెప్పాను
మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎట్లా తీసినారు, ఓకే ఒక డిస్టెన్స్ లో కలుపుకొని ఇంత యాంగిల్లో ఉంది ట్రిగ్నోమెట్రీ పెట్టి దాని తీటా పెట్టేస్తే మనకి వచ్చేస్తారు. సో దానికి ట్రిగ్నోమెట్రీ అర్థం కావాలి, డిస్టెన్స్ అర్థం కావాలి, సమ్ క్యాల్కులేషన్స్, బేసిక్ క్యాల్కులేషన్స్ రావాలి. సో సచ్ థింగ్స్ when they go into engineering, they will have 11th 12th లో మీరు ప్రొజెక్టైల్ మోషన్ అని నేర్పిస్తారు. మనం న్యూస్ లో చదువుతాం, ఈ రోజు ఇండియా మిసైల్ టెస్టింగ్ చేసింది పోఖ్రాన్ లో, ఇక్కడి నుంచి అక్కడికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇంత డిస్టెన్స్ లో నుంచి. టుడే ద టెక్నాలజీ సచ్ దట్ మనం ఇక్కడ ఉండి థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లో కూడా ఫైర్ చేయొచ్చు విత్ ఆల్మోస్ట్ 0.1% యాక్యురసీ. ఎట్లా చేస్తున్నాం? సో పిల్లలకి రేపు డౌట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. సో ఈ ప్రక్రియలో ఐ బిలీవ్ దట్ ఈ సైన్స్ కిట్స్ అని మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. మనకి ఎవ్రీ టెక్స్ట్ బుక్ లో ఎన్సీఆర్టీ కావచ్చు, మనకి స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ లో కూడా యాక్టివిటీస్ అని ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ యాక్టివిటీ 1, యాక్టివిటీ 2 ఉన్నాయి కదండి మనకు కూడా. అవన్నీ మనం చెప్తాము, వాళ్ళని ఇమాజిన్ చేసుకోమంటే ముందుకు వెళ్ళిపోతాం. నౌ యూ విల్ హ్యావ్ సమ్ ఎక్విప్మెంట్ మీరు చూపించడానికి, వాళ్ళకి ఏదో ఒక స్మాల్ థింగ్స్ అండ్ చూపిస్తే ఎక్కువ గుర్తుంటుంది. దట్ ఈస్ మనకి హ్యూమన్స్ కి అదొక ఇంట్యూషన్ లా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఏవి వీఆర్ నాట్ టీచింగ్ దమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏదో కొత్త జెన్సీ టెక్నాలజీ మనం ఏమి నేర్పించట్లేదు. ఎప్పుడండి గ్రావిటేషన్ కావచ్చు, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ 60-100 years లో చేసినారు. ఆల్మోస్ట్ 400-500 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇది వాళ్ళు 6th 7th క్లాస్ 9th 10th క్లాస్ వరకు కూడా వాళ్ళు నేర్చుకోకపోతే ఈ సైన్స్ పట్ల వాళ్ళకి ఒక ప్రేమ అనేది మర్చిపోండి, ఒక ద్వేషం అనేది వచ్చేస్తుంది. చాలా మంది సైన్స్ తీసుకోవాలంటేనే వద్దొద్దు, భయపడిపోతారు. సైన్స్ మ్యాథ్స్ అంటేనే వద్దొద్దు. మన లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూస్తే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫెయిల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్. కొంతమంది ఇంగ్లీష్ లో ఉంటారు.